బంగారం ధరలు మరోసారి తగ్గాయి. 24 క్యారెట్ల బంగారంపై 2,000కు పైగా ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,33,500గా ఉంది. ఇక కిలో వెండి ధర 2,60,000గా ఉంది. సో బంగారం ధర తగ్గింది. ఇది ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి మరింత అనాలిసిస్ అందించడానికి మా బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. రత్నాకర్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ బంగారం ధరలు ఇంకా తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందంటారా ఇంకా ముందు? యాక్చువల్ గా బంగారం ధరలు ఆల్రెడీ తగ్గాయండి. ఇంకా తగ్గాలంటే కష్టం. ఎందుకంటే ఒకటి డాలర్ వైజ్ $4,000 పర్ ఔన్స్ ఉంది. రూపీ ఒకటి 92 నుంచి 95కి వెళ్ళింది. 1,50,000 ఇస్ డీసెంట్ ప్రైస్. అయినా తగ్గడానికి కారణం ఏంటంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోమ్స్ దగ్గర యుఎస్ ఇరాన్ ఫైట్, ఫెడరల్ రిజర్వ్ రేట్ తగ్గించదు అని చెప్పి బాగా న్యూస్లు వచ్చాయి. సో జనాలందరూ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ నుంచి డబ్బులు తీసేసి యుఎస్ బాండ్స్ పెడుతున్నారట. అండ్ రెండోది సింగపూర్ లో కూడా విన్నానంటే ఇండియా యుఎస్ డాలర్ ఇప్పుడు 95 నుంచి 102కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆల్ ఆర్ మూవింగ్ టు కరెన్సీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ దాన్ గోల్డ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ డిమాండ్ సప్లై వ్యత్యాసం క్రియేట్ చేసిందంటే గోల్డ్ ప్రైజెస్ ని పడగొట్టింది. నేను ఒక్కరోజు హ్యూజ్ డ్రాప్ అయింది. ఆల్మోస్ట్ $20 దాకా డ్రాప్ అవటం వలన దాని ఇంపాక్ట్ మన ఇండియన్ గోల్డ్ ప్రైజెస్ మీద పడింది. అయితే ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే ఇంకా గోల్డ్ ప్రైజెస్ పడే అవకాశం ఉంది. బట్ అందరూ అంటున్నారు ఇది టెంపరీ నేచర్, ఇట్ షుడ్ గో అప్ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ అంటున్నారు అనలిస్ట్ అందరూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.